ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. కోర్టులో ఇక కావ్య అందరూ కూడా ఇక కోర్టుకి హాజరుపడతారు. మరొక పక్క అనామిక కూడా అక్కడికి వస్తుంది. కోర్టులో జడ్జి గారు ఇక లాయర్ అందరూ కూడా ఇక బోన్లో నుంచోపెట్టి కావ్యని క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతూ ఉంటుంది. ఇక జడ్జి గారి ముందు కావ్య నమస్కరించగా ఇక ఏం జరిగిందో వివరించండి అని చెప్పి జడ్జి గారు అడగగానే ఇక లాయర్ గారు అయితే కావ్యకి మీ భర్త రాజ్ నువ్వు కలిసి అనామిక మీద ఇక 3 రోజుల ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని కొట్టారు కదూ, బెదిరించారు కదూ అని చెప్పి అడగగానే ఇక వెంటనే కావ్య ఏమీ చెప్పకుండా సైలెంట్గా ఉంటుంది. ఇది కోర్టు, ఇక్కడ మౌనం అర్ధంగీకారం అవుతుంది. ఇక మీరు ఖచ్చితంగా నోరు విప్పి చెప్పండి, సామంతిని నీ భర్త ఏమని బెదిరించాడు చెప్పు, చంపేస్తానని చెప్పి అన్నాడా లేదా అని చెప్పి అడగగానే ఇక వెంటనే కావ్య చంపేస్తాను అని అన్నారు అని చెప్పి అనగానే దెబ్బకి షాక్ అయిపోతాడు రాజ్. మరొక పక్క అనామిక అయితే ఇక విర్రవీగుతూ ఒక నవ్వు నవ్వుతూ ఉంటుంది. ఇక పక్కనే ఉన్న అపర్ణ అలాగే సుభాష్ వాళ్ళు భయపడుతూ కావ్య ఏం చెప్తుందో ఏమోనని అలాగే టెన్షన్తో చూస్తూ ఉంటారు. కావ్య అయితే మీరు అడిగింది నేను నిజమే చెప్పాను, అబద్ధం చెప్పలేదు. నిజానికి ఆ రోజు నేను కూడా నా భర్తతో పాటు ఉన్నాను. కానీ వీళ్ళు చేసిన పనికి చాలా కోపం వచ్చింది, అందుకే నా భర్త అలా అన్నాడు. ఒకవేళ నిజానికి ఎవరైనా నోరు జారితే అది జరిగిపోతే ఆ వ్యక్తి ఆ హత్య చేసినట్టేనా యువర్ ఆనర్ అని చెప్పి కావ్య అడగగానే జడ్జి గారు అయితే సైలెంట్గా చూస్తూ ఉంటారు. చాలా బాగా చెప్పావమ్మా, నిజమే, ఆవేశంలో ఎవరైనా ఒక మాట తోలవచ్చు, కానీ కరెక్ట్గా చంపేస్తాన్రా అని చెప్పి ఆ 2 రోజుల తర్వాత మనిషిని మాయం చేసేసి ఎక్కడో దొరికితే ఎవరు నీ భర్త మీద ఈ ఆపోద వేసే వాళ్ళమే కాదు ఈ ఆమోదం. కానీ ఖచ్చితంగా మీ కారులోనే సామంత్ బాడీ దొరికింది. అప్పుడు సామంత్ని చంపింది నీ భర్తే కదా, అది ఆవేశంలో అన్నా ఆవేశంలో కాకపోయినా అని చెప్పి అనగానే అవును, కరెక్ట్గానే మాట్లాడుతున్నారు జడ్జి గారు అంటారు. ఇక వెంటనే కావ్యకి ఏం చెప్పాలో అర్థం కాదు. ప్లీజ్ అండి, దయచేసి నా మాట నమ్మండి. నా భర్త ఎప్పుడు కూడా ఎవరిని కూడా హాని చేయడు, అలాంటిది ఇంత పెద్ద హత్య చేస్తారంటే నేను నమ్మను. నా భర్త నిర్దోషి, నా భర్తని వదిలిపెట్టండి అని చెప్పి కావ్య అమాయకంగా అడుగుతూ ఉంటే ఇక వెంటనే లాయర్ గారు చూసారా జడ్జి గారు, ఈవిడ గారి అమాయకత్వం మాటలు, అతని భర్త అమాయకుడంట, ఏమీ తెలియదంట, అందుకని వదిలిపెట్టమంటున్నారు అనగానే చూడమ్మా కావ్యగా నీ పేరు, ఎప్పుడైనా కూడా కోర్టులో ఎవరిని కూడా ఊరికే నిందించరు. ఇక చాలా వరకు కొన్ని కేసుల్లో చివరి వరకు మలుపు తిరుగుతూనే ఉంటాయి. మీ వైపు కూడా ఇంకా 2, 3, 4 సార్లు వాయిదాలు వేసి చివరాఖరికి ఎవరు కరెక్ట్గా తప్పు చేశారన్నది నిర్ధారణ అవుతుంది. ఇప్పుడు నీ భర్త బోన్లో ఉన్నంత మాత్రాన దోషి కాదు, అలాని నిర్దోషని విడిచిపెట్టలేము. నీ భర్త చేసిన నేరానికి తప్పకుండా శిక్ష పడుతుంది. నీ భర్త ఒకవేళ చేయకపోతే శిక్ష తప్పుతుంది. అంతే తప్పించి నువ్వు అనవసరంగా మేమందరం కలిసి నీ భర్తని ఏదో చేస్తున్నాం అన్నట్టుగా మాట్లాడకూడదు అని చెప్పి ఇక ఈ కేసు పూర్వపరాలు అన్నీ కూడా చూసేసరికి ఎక్కడా కూడా రాజ్ హత్య చేయలేదు అన్నట్టుగా ఎక్కడా లేదు కాబట్టి ఇక ఈ కేసు వాయిదా వేస్తున్నాము అని చెప్పి ఇక జడ్జి గారు అయితే తీర్పు చెప్పి వెళ్ళిపోతారు. ఇక వెంటనే అనామిక అయితే చాలా సంతోషపడుతూ ఇంకేముంది, ఖచ్చితంగా వీళ్ళ దగ్గర ఏ సాక్ష్యము లేదు కాబట్టి రాజుని ఇక జైలు జీవితం తప్పదు అని చెప్పి ఇక లాయర్ గారి దగ్గరికి వచ్చి లాయర్ గారు చాలా థ్యాంక్స్, బాగా వాదించారు అనగానే ఇక కావ్య బాధపడుతూ వస్తూ ఉంటే చూడు కావ్య, చిటికలు వేసి మరి చూడు కావ్య, నువ్వు ఎన్ని ఏడ్చినా ఎంతగా ప్రాధాయపడినా రాజుకి మాత్రం శిక్ష తప్పదు. నా సామంతిని చంపినందుకు శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పి అంటూ ఉంటే చూడు అనామిక, నువ్వు ప్రతిసారి నా భర్తని సామంతిని చంపాడు అంటావంటే అస్సలు బాగోదు. నువ్వు చూసావా సామంతిని నా భర్త చంపడం? చూడలేదు కదా, ఇంకెవరైనా చూసారా? ఎవరు చూడలేదు. ఈరోజు మొదటి రోజు కాబట్టి మా దగ్గర సాక్ష్యాలు ఏమీ లేవు. తర్వాత ఖచ్చితంగా సాక్ష్యం తీసుకువస్తాను. నీ నోటిని తాళం వేసి
ఇదే కోర్టులో తలదించుకొని సంఖ్యలు చేతికి తగిలించుకొని వెళ్తూ కానీ రెడీగా ఉండు అని చెప్పి కావ్య అంటుంది. చూద్దాం నీ భర్త సంఖ్యలు తగిలించుకొని వెళ్తాడో లేదా నేను వెళ్తాను. నా భర్తని, నా కాబోయే భర్తని చంపినందుకు రాజుని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలనివ్వను, వదిలే ప్రసక్తే లేదు అని చెప్పి స్పెట్స్ పెట్టుకుని అక్కడి నుంచి అనామిక వెళ్ళిపోతుంది. ఇక వెంటనే కోర్టు దగ్గరికి అందరూ కలిసి దుగ్గిరాల కుటుంబంలో ఇక మొత్తానికైతే అపర్ణ, సుభాష్ ఇద్దరు కూడా కావ్య దగ్గరికి వచ్చి బాధపడుతూ రాజ్ పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు, సాక్ష్యాలన్నీ ఇక వాళ్ళకే ప్రతికూలంగా ఉన్నాయి అత్తయ్య గారు, ఇప్పుడు ఏం చేసినా మనం సాక్ష్యంతోనే రావాలి అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది. ఇక కోర్టుకి అక్కడికి కనకం అలాగే కృష్ణమూర్తి కూడా రావటం జరుగుతుంది. రావడంతోనే అమ్మ కావ్య అని చెప్పి ఏడుస్తూ కనకం అయితే ఇక గట్టిగా పట్టుకుంటుంది. అమ్మ అని చెప్పి బోరున ఏడ్చేస్తుంది కావ్య. ఏంటమ్మా, ఏంటండి ఇదంతా నిజమా కల? ఈరోజు నా అల్లుడు జైల్లో ఉండడం ఏంటి? అది ఆ దరిద్రం మొహమా? అది ఏం చేసిందో ఏమో. ఆ సామతగాడిని రాజు ఎందుకు అల్లుడు గారు ఎందుకు చంపుతారు? ఇదంతా కూడా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇక వెంటనే కావ్య, అవునమ్మా నిజమే, నువ్వు చెప్పినట్టుగానే ఏదో కట్టుకదే జరిగింది, కానీ అది తెలియకపోతే కోర్టులో మీ అల్లుడు గారికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. నేనుండగా నీ కన్నీళ్ళు మిగులుస్తానా? ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి నిజాన్ని నిర్భయంగా బయటపెడదాం కావ్య, నువ్వేమీ ఏడవద్దు. అల్లుడు గారు నిర్దోషి, అల్లుడు గారి మనస్తత్వానికి ఖచ్చితంగా ఆ దేవుడు మంచి చేస్తాడు అని చెప్పి ఇక వెంటనే కావ్యం తీసుకొని ఇక బయటకు పడతారు. కావ్య రాజ్ దగ్గరికి వస్తుంది. ఏమండి, ఖచ్చితంగా ఈసారి తీర్పులో నేను ఖచ్చితంగా మీ గురించి ఏదైనా ప్రూఫ్ అయితే తీసుకొని వస్తాను. ఆ రోజు జరిగిన విషయాలన్నీ కూడా ఒకసారి చెప్పండి అనగానే, చెప్పాను కదా కళావతి, ఆ రోజు ఫోన్ వచ్చింది, ఫోన్ తీసుకొని నేను అక్కడికి వెళ్ళాను. ఇక వెళ్ళిన తర్వాత మధ్యలో ఒక చిన్న కారు పంచర్ అయ్యి ఒక దగ్గర ఆపాను. ఆ తర్వాత మళ్ళా నార్మల్ పొజిషన్కే వచ్చింది. ఇక వెంటనే సరాసరి ఫ్యాక్టరీకే వెళ్ళాను. ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళంతా పారిపోతూ ఉంటే అక్కడ రాడ్డుని పట్టుకొని విసిరాను. ఆ తర్వాత రిటర్న్ అయిపోయాను. అంతే. తెల్లవారేసరికి సామంత్ బాడీ నా కారులో ఉంది అని చెప్పి రాజ్ పదే పదే అదే నిజాన్ని బయటపెడుతూ ఉంటాడు. కావ్య, అప్పు అలాగే కనకం ముగ్గురు కూడా వింటారు. అత్తయ్య గారు, మీరు మావయ్య గారు ఇంటికి వెళ్ళండి, మేము కొంచెం పని ఉంది, తర్వాత వస్తాము అని చెప్పి అప్పు అనగానే ఇక అక్కడి నుంచి అపర్ణ బాధపడుకుంటూ ఇంటికి వెళ్ళిపోతుంది. కావ్య మాత్రం ఇక అప్పు, కనకం ముగ్గురు కూడా ఇక చాలాసేపు ఆలోచిస్తారు. ఏమయ్యో, మీరు వెళ్ళిపోండి, అల్లుడు గారి విషయంలో నేను కూతుర్లకి ధైర్యంగా ఉండాలి, ఈ కేసు నడిచే వరకు నేను కూతుర్లకి సపోర్టుగానే ఉంటాను అనగానే, నువ్వేం చేయగలుగుతావు అని చెప్పి అంటాడు కృష్ణమూర్తి. నేనేం చేయగలుగుతానా? నాకు కనుక తిక్కరేగిందంటే అనామిక జుట్టు పట్టుకొని ఈడ్చి కొడతాను, నిజాన్ని బయట పెట్టిస్తాను అని చెప్పి అంటుంది. ఏమనుకుంటున్నావే, పాత రోజులు అనుకుంటున్నావా? అలాంటివేమీ చెయ్యొద్దు, కూతుర్లకి ఏదన్నా సహాయం చెయ్యి అని చెప్పి అక్కడి నుంచి ఇక కృష్ణమూర్తి అయితే, అమ్మ కావ్య, ఎప్పుడు న్యాయమే గెలుస్తుంది, అధర్మం ఓడిపోతుంది, నువ్వేమీ భయపడకు, ఖచ్చితంగా అల్లుడు గారు నిర్దోషిగా బయటపడతారు అని చెప్పి ధైర్యం చెప్పి అక్కడి నుంచి కృష్ణమూర్తి వెళ్ళిపోతారు. ఇక అప్పు అయితే వెంటనే, అక్క, నేను కేసు నడుస్తున్నప్పటి నుంచి సీసీటీవీ ఫుటేజ్లన్నీ కూడా చెక్ చేశాను. అన్ని సీసీటీవీ ఫుటేజ్లు మన ఇంటి దగ్గర నుంచి కంపెనీ వరకు ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా చెక్ చేశాను. ఎక్కడ కూడా ఏ క్లూ కనబడలేదు అక్క అని చెప్పి అప్పు అంటూ ఉంటుంది. ఇక వెంటనే ఆలోచిస్తూ ఉంటుంది కావ్య. ఏమైందక్క అనగానే, ఏమైందా, ఈ అనామిక మన కుటుంబం మీద చాలా పగ పెంచుకుందని నాకు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇంటి విషయంలోనే నందగోపాల్ని ఇక వాళ్ళ దగ్గర పెట్టుకొని మనందరినీ రోడ్డు మీదకి లాగాలని చూసింది. ఆ విషయంలో ఇక ఖచ్చితంగా అనామికనే ఏదో చేసిందని అర్థమవుతుంది. దానికి మన కుటుంబం మీద ఎంత కోపం లేకపోయి ఉంటే మన కుటుంబం రోడ్డు మీదకి రావాలని కోరుకుంది. అది జరగలేదు కాబట్టి ఖచ్చితంగా ఇక మా ఆయన్ని ఈ రకంగా ఇరికించిందేమో అనుకుంటున్నాను అని చెప్పి అనగానే అప్పు, లేదక్క, ఖచ్చితంగా ఇరికించింది అంటే సామంత్ని ఎందుకు చంపుకుంటుంది? సామంత్ తనకు కాబోయే భర్త కదా అనగానే వెంటనే అక్కడే ఉన్న కనకం, ఒసే అప్పు,
నువ్వేంటే నీలాగా మీ అక్కలాగా అనుకుంటున్నావేంటి అనామికని? తన భర్తని కళ్యాణ్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది నీ భర్తని. ఆ తర్వాత కళ్యాణ్ని ఏం చేసింది? ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించలేదా? నిన్ను కళ్యాణ్ని ఎన్ని రకాలుగా హింస పెట్టింది? దాని మనస్తత్వం నాకు బాగా తెలుసు. దానికి ఏ రోజు కూడా దాని పంతమే నెగ్గాలి. దానికి ఎవరు ఎదురెళ్ళినా వాళ్ళని ఏదో రకంగా హింస పెట్టడం మొదలు పెడుతుంది. సామంత్ని రాజ్ వెళ్ళి అల్లుడు గారు వెళ్ళి కొట్టడంతో ఇక సామంత్ అయితే ఆ నెక్స్ట్ డేనే ఇక ఫ్యాక్టరీలో 2-3 విషయంలో చాలా కోపంతో ప్రవర్తించాడని విషయం కనుక్కున్నాము అని చెప్పి అంటూ ఉంటుంది అప్పు. నువ్వు సామంత్ కంపెనీని ఎప్పుడు వెళ్ళావు అప్పు అని చెప్పి కావ్య అనగానే, మీరు ఆ రోజు బావా నువ్వు వెళ్ళి ఆ రోజు బెదిరించిన మరుసటి రోజు సామంత్ చాలా హ్యాపీగా కంపెనీకి వచ్చి అందరితోనూ చాలా హ్యాపీగా ఉన్నాడంట. ఆ రోజు అనామిక మాత్రం సామంత్తో లేదని మాకు ఎంక్వైరీలో తెలిసింది అని చెప్పి అంటుంది అప్పు. అవునా, సామంత్ తను లేదా? సామంత్ హ్యాపీగా ఉన్నాడు. అలాంటప్పుడు నిజానికి ఈయనతో గొడవ పడితే ఆయన ఏదో ఒకటి ఈయన మీదకి వచ్చేవాడు. కానీ సైలెంట్గా ఆఫీస్కి వెళ్ళి తన పని తను చేసుకుంటూ ఉండగా ఎవరు చంపుంటారు అని చెప్పి కావ్య అయితే ఆలోచన చేస్తూ ఉంటుంది. ఒక ఐడియా అప్పు అని చెప్పి అనగానే, ఏమైందక్క, ఏం ఐడియానో చెప్పు అనగానే, అప్పు ఈ విషయంలో ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియకుండా మనం చెయ్యాలి. ఈ విషయంలో నువ్వు హెల్ప్ చేస్తావనే కోరుకుంటున్నాను. నువ్వు పోలీసు వల్ల కాకుండా నా చెల్లెల్లాగా ఆలోచించు. మీ బావగారిని దోషిలాగా చూడడం నీకు ఇష్టమైతే నాకు సహాయం చేయొద్దు. నిర్దోషిగా బయటపడాలి అంటే నీ సహాయం నాకు కావాలి అని చెప్పి అంటుంది. వెంటనే అక్క, నేను పోలీస్ ఆఫీసర్గా నా డ్యూటీ నేను చేస్తాను. అలాగే నీకు చెల్లెలుగా ఏ సహాయమైనా చేస్తాను. బావ బయటకు రావడమే నాకు కావాలి అని చెప్పి అప్పు అంటుంది. ఇక ఏంటే, ఏ సహాయం కావాలని నీ చెల్లెల్ని అడుగుతున్నావేంటి? ఖచ్చితంగా ఈ విషయంలో సహాయం చేస్తుంది అప్పు. ఏం సహాయం కావాలో అడుగు అని చెప్పి అడగగానే, నువ్వు కారు ఎక్కడ ఆగిందని 2 టైమ్స్ ఆగిందని చెప్తున్నావు సీసీటీవీ ఫుటేజ్లో. ఎక్కడెక్కడ ఆగిందో అక్కడికి వెళ్ళి చుట్టుపక్కల మనం ఏమన్నా క్లూ దొరుకుతుందేమో చూస్తే ఎలా ఉంటుంది అప్పు అనగానే, ఈ కేసు చాలా పెద్ద వరకు వెళ్ళింది. మనం డ్యూటీలో నిన్ను తీసుకొని అక్కడ అన్నీ వెతుకుతూ ఉంటే ఎవరికైనా అనుమానం రావచ్చు. కాబట్టి ఖచ్చితంగా నైట్ వెళ్దాం అక్క అని చెప్పి అప్పు అయితే ఇక రాత్రికి కావ్య అలాగే అప్పు కనకం ముగ్గురు కలిసి ఇక కారు ఎక్కడెక్కడ ఆగిందో అక్కడికి వెళ్ళి మొత్తం వెతుకుతారు. ఇక కారు ఒక మారుమూల ప్లేస్లో ఒక దగ్గర స్ట్రక్ అయిపోయి ఆగిపోవడం, రాజ్ ఇక అది ఏమైందా అని చెప్పి ట్రబుల్ అవుతుందని చూస్తూ ఉండగా కారు అక్కడి నుంచి ఒక 10 నిమిషాల సేపు అక్కడే ఉందని సంగతి తెలుసుకుంటారు కావ్య అలాగే అప్పు. ఇక ఆ ప్లేస్కి వెళ్ళి టార్చ్ చేసి మొత్తం వెతుకుతారు. ఎక్కడ కూడా ఏ క్లూ కనిపించదు. ఏంటి, ఏ క్లూ కనిపించలేదు? నిజానికి ఈ కేసులో నుంచి బావని తప్పించడం ఎలాగా, మనకి ఏ క్లూ కనిపించట్లేదక్క అని చెప్పి ఇక అంటూ ఉంటే ఇంతలోనే ఆ ప్లేస్లో ఇక అనామిక బటన్ అయితే కింద పడిపోయి కనిపిస్తుంది. ఒక బటన్ చూసి తీసి, ఈ బటన్ ఎవరిదంటావు? ఇది చూస్తే లేడీస్ బటన్లా అనిపిస్తుంది కదా అని చెప్పి కావ్య అనగానే, అవునక్క, ఒకప్పుడు అనామిక ఇలాంటి డ్రెస్సెస్ వేసుకునేటప్పుడు ఈ బటన్స్ ఎక్కువ కనబడేవి. ఇది ఖచ్చితంగా అనామిక బటనే. ఇది ఎవరిది ఏంటి అన్నది ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా ఈ బటన్ కల వ్యక్తుల్ని నేను క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తానక్క అని చెప్పి ఇక అప్పు అయితే అది సేకరిస్తుంది. ఇక వెంటనే అది టెస్టింగ్కి పంపించేసరికి దానిలో బటన్లో ఇక సామంత్ హెయిర్ అయితే దానిలో ఇరుక్కుపోయి ఉంటుంది. ఒక్కసారిగా ఇక షాక్ అయిపోతుంది. ఇక అప్పు అయితే, అక్క, నువ్వు నేను ఆ రోజు అక్కడికి వెళ్ళి చాలా మంచి పని చేసాం. మాకు అనుకోకుండా కొన్ని నిజాలు బయటపడ్డాయి. నిజానికి ఆ బటన్తో పాటు కొన్ని వెంట్రుకలు కూడా ఉన్నాయి. ఆ వెంట్రుకలైతే ఇక ఈరోజే DNA టెస్ట్ చేయడానికి పంపించాము. అది ఖచ్చితంగా సామంత్ వెంట్రుకలైతే ఆ బటన్ ఎవరిదో కనిపెడితే అయిపోతుంది అనగానే ఇక వెంటనే కనకం అంటుంది, ఆ బటను ఇంకెవరిదే? ఆ దరిద్రం మొహం దాందే. నేను కూడా 2-3 సార్లు అది ఇలాంటి వరస్ట్ డ్రెస్సులు వేసుకునేటప్పుడు ఈ బటన్ వేసుకునే డ్రెస్సులో నేను చూశాను. ఖచ్చితంగా ఇది అనామికదే అని చెప్పి అనగానే ఇక వెంటనే అప్పు అయితే, అమ్మా, మనకు తెలుసు, నీకు తెలుసు, కానీ కోర్టుకి ఇది అనామిక బటన్ అని చెప్పలేం కదమ్మా. చాలా డ్రెస్సులు వేసుకొని ఉంటారు.
అలాంటప్పుడు ఇక మనం ఏమీ చేయలేం కదా అని చెప్పి అంటూ ఉండగా ఒక్కసారిగా ఇక కనకం అయితే ఐడియా చేస్తుంది. ఉండవే ఉండు, నేను మా పక్కన కామాక్షి చాలా రోజుల నుంచి పాపం డబ్బులు లేక ఎన్నోసార్లు పని గురించి నా దగ్గరికి వచ్చి ఎక్కడైనా పనులు ఏమైనా ఉంటే చెప్పమని ఎన్నోసార్లు అడిగింది. కానీ నేను ఏ రోజు దాన్ని పట్టించుకోలేదు. కామాక్షి కూడా నాలాగే చిన్నప్పటి నుంచి చాలా కష్టం పడిందని తెలుసు కదే మీకు. కాబట్టి ఈరోజు ఆ కామాక్షిని ఆ అనామిక వాళ్ళ ఇంటికి పంపిస్తాను. అనామిక వాళ్ళ ఇంట్లో ఏదో ఒక పని చేయడానికి అక్కడే ఉండిపోమని చెప్తాను. ఖచ్చితంగా అనామిక ఏం స్టెప్స్ వేస్తుందో అన్నీ కూడా కామాక్షి ద్వారా మనం తెలుసుకోవచ్చు. కామాక్షికి ఒక ఫోన్ కూడా ఇద్దాము అని చెప్పి ఇక ముగ్గురు కలిసి ప్లాన్ చేస్తారు. ఇక కావ్య అయితే ఇక కనకం వాళ్ళ ఫ్రెండ్ని పంపించడానికి ఇష్టపడుతుంది. అప్పు మొత్తానికైతే ఏదో రకంగా అక్కడ మొక్కలకి నీళ్లు పోయడం కోసం ఇక అనామిక వాళ్ళ ఇంట్లో జాయిన్ అవుతుంది. ఇక కనకం ఫ్రెండ్ అయిన కామాక్షి ఇక లోపలికి వెళ్ళి మొక్కలకన్నీ కూడా నీళ్లు పోస్తూ ఉండగా చెట్ల దగ్గర ఒక రకమైన మాస్క్ లాగా కనిపిస్తుంది. ఇదేంటబ్బా అని చెప్పి చూసేసరికి అది సామంత్ ఫేస్లా ఉండే మాస్క్ లాగా అనిపిస్తుంది. ఇదేదో మాస్క్ లాగా ఉంది, చిన్నపిల్లలు పెట్టుకునేలాగుంది అని చెప్పి ఒక కవర్లో పెట్టుకుంటుంది. ఇక నాకు అమ్మ చెప్పింది ఇక్కడ ఏది కనబడినా నాకు తీసుకురమ్మని చెప్పి, కాబట్టి ఈ మాస్క్ని ఇంటికి తీసుకుని వెళ్ళడం కరెక్ట్ అని చెప్పి ఇక ఇంటికి వచ్చే టయానికి కావ్య అలాగే అప్పు డోర్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. పరుగున వస్తుంది. ఏమైంది కామాక్షి, లోపలికి వెళ్ళావా అనగానే, లోపలికి వెళ్ళడం కాదమ్మా, ఇదిగో ఈ మాస్క్ అయితే మొక్కల లోపల ఇసుకలో కూరుకుపోయింది. ఏంటా అని చెప్పి చూసి మీకేమన్నా ఇది తెలుస్తుందా అని చెప్పి తీసుకొచ్చాను అని చెప్పి ఓపెన్ చేయగానే ఇక వెంటనే అప్పు అయితే అది ఫేస్ మాస్క్ అని చెప్పి తెలుసుకుంటుంది. ఇది ఫేస్ మాస్కే, ఈ మాస్కులు ఎవరు తయారు చేస్తారు అప్పు అనగానే, ఈ మాస్కులు తయారు చేసే వాళ్ళు చాలామందే ఉంటారు, దీని మీద నెంబర్ దొరుకుతుంది అని చెప్పి ఇక నెంబర్ చూసేసరికి ఒక ఫేస్ మాస్క్కు సంబంధించిన ఇక ఒక పెద్ద ఫ్యాక్టరీకి అప్పు కావ్య వెళ్తారు. అక్కడికి వెళ్ళగానే ఆ మాస్కులకు సంబంధించిన ఒక అతనైతే అప్పుని చూసి ఇక వెళ్ళిపోబోతూ ఉంటే వాడిని గట్టిగా పట్టుకొని 2 దెబ్బలేస్తుంది. అప్పు మర్యాదగా ఎందుకు భయపడి వెళ్ళిపోతున్నావు, ఈ మాస్క్ నువ్వే కదా తయారు చేసింది అనగానే, అవును మేడం, ఇప్పుడు నన్ను అరెస్ట్ చేస్తారా, నాకేమీ తెలీదు, నేను ఏదో డబ్బు కోసం కక్కుర్తి పడి మాస్క్ను చేశానంతే అంతే అనగానే, ఇది ఎవరి వ్యక్తి మాస్క్ ఇది అనగానే, ఇది అని చెప్పనగానే కావ్య పర్సులో నుంచి సామంత్ ఫోటో తీసి ఈ వ్యక్తి సంబంధించిన మాస్కే కదా అనగానే, అవును మేడం, ఈ వ్యక్తి ఆ రోజు వచ్చారు, అనామిక అనే ఒక మేడం గారు కూడా వచ్చారు, ఇదిగో ఈ బ్రీఫ్ కేస్ నుంచే నాకు డబ్బు ఇచ్చి మాస్క్ తయారు చేయమన్నారు, ఒక్క మాస్క్కి ఎంత డబ్బా అని చెప్పి నేను అవాక్కైపోయాను. కానీ ఇక కక్కుర్తి పడి 2 మాస్కులు అయితే చేశాను. ఒక మాస్క్ ఇక సరిగా సెట్ కాలేదని ఇంకొక మాస్క్ కూడా చేయమన్నారు. ఇది సెట్ కాని మాస్కే, ఇది మీకెక్కడిది, దయచేసి మీకు నేను చెప్పాల్సిందంతా చెప్పాను, నన్ను అరెస్ట్ చేయకండి, డబ్బు కోసం కక్కుర్తి పడ్డాను అని చెప్పి కాలు పట్టుకుంటాడు. నిన్ను ఏమీ చేయకూడదు అంటే ఈ విషయం వచ్చి నువ్వు కోర్టులో చెప్పాలి, లేదంటే ఈ మాస్కులు సంబంధించిన ఫ్యాక్టరీ మొత్తం మూసేయాల్సి వస్తుంది, ఆ తర్వాత నీ భార్య పిల్లలు రోడ్డు మీద అడుక్కుంటారు అని చెప్పి అప్పు అంటుంది. ఇక వెంటనే 2 చేతులకి సంకెళ్ళు వేసి ఇక జీబులో కూర్చోపెట్టి కావ్య అప్పు అయితే, ఇదిగో అక్క, ఖచ్చితంగా సామంత్ బ్రతికే ఉన్నాడని ఇప్పుడు అర్థమవుతుంది. ఆ రోజు జీబులో కూడా శవాన్ని టచ్ చేయకుండానే అట్నుంచటే పంపించేశాం. ఆ తర్వాత నేను కేసులో పడి నేను ఫైనల్ టెస్ట్ కోసం వెళ్ళలేదు, అక్కడి నుంచే పోస్ట్ మార్టానికి పంపించేశాము. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇక వ్యక్తి చనిపోయాడని వచ్చిందే తప్పించి ఏమీ కూడా నేను పట్టించుకోలేదు. ఈరోజు సామంత్ బ్రతికే ఉన్నాడని ఈ మాస్క్ ద్వారా నాకు అర్థమవుతుంది. కాబట్టి మార్చురికి వెళ్ళి శవాన్ని పరిశీలించాలి. ఇంకా ఈ ఒక్క రోజే ఉంది, రేపు పొద్దున్నే కోర్టుకి వెళ్ళాలి, ఫైనల్గా రేపు జడ్జిమెంట్ ఉంటుంది అని చెప్పి అప్పు అనగానే కావ్య అప్పు ఇద్దరు కూడా ఆ మాస్క్ని ఇక ధైర్యంగా దాచిపెట్టి ఇక కోర్టు నుంచి ఇక పోలీస్ స్టేషన్కి అయితే అప్పు వెళ్తుంది. ఇక రాజు అయితే చాలా డల్గా ఉంటాడు. బావా, నువ్వేమి భయపడ మాకు, నువ్వు అన్నట్టుగానే ఆ అనామిక నీ వెనకాల చాలా పెద్ద ప్లాన్ చేసిందని మాకు అర్థమైంది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ అది తప్పించుకోదు. ఈరోజు
నిర్దోషిగా నిన్ను ప్రూవ్ చేయకుండా నేను వదిలిపెట్టను అని చెప్పి అప్పు అయితే ఇక వెంటనే మార్చురికి వెళ్తుంది. కానిస్టేబుల్స్ని తీసుకొని అక్కడ సామంత్ శవాన్ని పరిశీలించడానికి వెళ్ళగానే ఇదిగోండి మేడం అని చెప్పి సామంత్ శవాన్ని ఇస్తారు. అది సామంత్ శవంలా అనిపించదు. ఫేస్ అంతా ఒక రకంగా ఉంటుంది. ఏంటి ఫేస్ అంతా ఒక రకంగా ఉంది, సామంత్ బాడీ ఇది కాదనిపిస్తుంది అని చెప్పి అప్పు అనగానే లేదు మేడం, ఆ రోజు రాజ్ సార్ వల్ల జీప్లో ఉన్న వ్యక్తి ఇతనే, ఈ శవమే సామంత్ అనగానే నో, సామంత్ నాకు తెలుసు, సామంత్ ఇతను కాదు, ఇతని ఫేస్ చూస్తే ఏవో దెబ్బలు తగిలినట్టున్నాయి, ఆ రోజు ఫేస్కి అన్ని దెబ్బలు లేవు అనగానే లేదు మేడం కావాలంటే చూడండి అని చెప్పి ఇక ఫోటోని చూపిస్తారు. కానీ అప్పుకి అర్థమైపోతుంది, అంటే ఈ విషయంలో పోలీసుల్ని కొనేసిందనమాట. నాకంటే పై ఆఫీసర్ని కొనేసి ఇప్పుడు శవాన్ని గల్లంత చేసేసి ఇక రాజ్బాబుకి శిక్ష వేయిస్తారా? కానీ అసలైన సామంత్ బ్రతికే ఉన్నాడు అన్న నిజాన్ని కోర్టుకి చూపించాలి అంటే ఈరోజు రాత్రికి రాత్రే ఎక్కడ సామంత్ ఉన్నాడో తెలుసుకోవాలి అని చెప్పి అప్పు అయితే కావ్యతో చెప్పేసరికి కావ్య మీ బావ సంగతి నీకు తెలుసు కదా, మీ బావకి ముక్కు మీద కోపం తప్ప అతను మనిషిని చంపేటంత మూర్ఖత్వం అయితే లేదు. సామంత్ బ్రతికే ఉండి అనామికనే ఈ ఆట అంతా ఆడిస్తుంది అనగానే ఇక కానకం అయితే కోపంతో రగిలిపోతూ దుర్మార్గురాలు, దాన్ని పట్టుకొని 4 ఉతికితే అది నిజాలు బయటకు కక్కుతుంది అప్పు, నన్ను నమ్ము అనగానే ఏంటి నువ్వేమనుకుంటున్నావు, ఇది చాలా పెద్ద కేసు, ఇందులో సామంత్ బ్రతికే ఉన్నాడు అన్న నిజాన్ని మనకే తెలుసు. అసలు సామంత్ ఎక్కడున్నాడు, బ్రతికే ఉంటే ఎక్కడ దాచిపెట్టిందే అనామిక అన్నది మనం తెలుసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా మనం అలర్ట్గా ఉండాలి. తొందరపడి అనామికని వెళ్ళి క్రాస్ ఎగ్జామినేషన్ కానీ కనీసం అనామిక వాళ్ళ ఇంటి దగ్గర మాత్రం మనం వెళ్ళకూడదు. అనామికకి తెలియకుండా కాల్ ట్రాపింగ్ పెడుతున్నాను, ఈ విషయం మన ముగ్గురికే ఉంటుంది అని చెప్పి అప్పు అయితే కాల్ ట్రాప్ చేస్తుంది. ఇక అనుకున్నట్టుగానే ఎలుక వచ్చి బోన్లోకి చిక్కుకున్నట్టు అనామిక అయితే దొంగ దొరికిపోతుంది. ఒక్కసారిగా ఇక ఎవరూ లేరనుకొని ఇక అన్ని రూమ్స్ వేసుకొని ఇక అనామిక అయితే సామంత్కి ఫోన్ చేస్తుంది. సామంత్ అయితే హలో అనామిక, ఏంటి ఒక్క రోజని చెప్పావు, ఇప్పటికీ ఎన్ని రోజులు నన్ను బంధిస్తావు, అసలు ఏం జరుగుతుంది నా వెనకాల, నువ్వు ఏం చేయబోతున్నావు, ఆ రోజు అన్నీ మానేస్తాను, నువ్వు నేను పెళ్లి చేసుకుందాము, అందుకని చెప్పి నువ్వు 2 రోజులు కనబడకుండా ఉండు, మిగతా తర్వాత నేను వచ్చి మన ఇద్దరం పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేస్తానన్నావు. ఇప్పటికీ 1 కాదు 2 కాదు ఏకంగా వారం రోజులు అయిపోయింది. ఇంకా ఏం చేయబోతున్నావు, నువ్వు అనవసరంగా ఏదన్నా చేశావంటే నేను పెళ్లి చేసుకోను అనామిక, నువ్వు మాత్రం గుర్తుపెట్టుకో అని చెప్పి అంటూ ఉంటాడు సామంత్. ఆ మాటలు విని ఒక్కసారిగా కావ్య అప్పు షాక్ అయిపోతారు. ఇక వెంటనే పదక్క, సామంత్ ఎక్కడున్నా నేను తీసుకొస్తాను, నువ్వు కోర్టుకు వెళ్ళి ఈ విషయాలన్నీ కూడా జడ్జి గారికి చెప్తా ఉండు, ఇంతలోనే సామంత్ని నేను తెస్తాను అని చెప్పి అనడంతో ఇక కావ్య సంతోషంగా ఇక కోర్టుకు వెళ్తుంది. ఇక దుగ్గిరాల కుటుంబం అంతా కూడా కావ్య అన్నీ కూడా నేను కోర్టులో సాక్ష్యాలతో ప్రూవ్ చేస్తాను, మీరు ఎవరూ భయపడకండి బాధపడకండి, మీ అబ్బాయిని తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి అప్పు కావ్య చెప్పడంతో అందరూ కూడా అక్కడికి వస్తారు. ఇక జడ్జి గారి ముందు కావ్య అయితే ఇక రాజ్ గురించి విషయాలన్నీ చెప్తూ నా భర్త ఏ తప్పు చేయలేదని నేను ముందు వాయిదాల్లోనూ చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, నిజానికి ఇక్కడ జరిగిన హత్య నా భర్త చేయలేదు యువర్ ఆనర్, ఇది సామంత్ తాలూకు మాస్క్ చూడండి అనగానే ఇక అక్కడే ఉన్న లాయర్ అయితే ఏంటమ్మా ఏం కట్టుగా తల్లుతున్నావు, సామంత్ మాస్క్ దొరకడం ఏంటి, సామంత్ మాస్క్ తీసుకొచ్చి సాక్ష్యం చూపించడం ఏంటి, సామంతే చనిపోయాడు, నీకు అర్థమవుతుందా, కోర్టుని పక్కతో తొక్కించాలని చూస్తే 2 సంవత్సరాలు కారాగార శిక్ష పడుతుంది, అర్థమైందా అనగానే వెంటనే ఇక అప్పు అయితే అర్థమైంది, నువ్వు ఎంత తీసుకున్నావో అనామిక దగ్గర అంతా అర్థమైంది, అనామిక ఎలాంటిదో మొత్తం అర్థమైంది, సారీ యువర్ ఆనర్, మధ్యలో కలగ చేసుకుని మాట్లాడినందుకు జీబుని దింపి సామంత్ గాడిని తీసుకురండి అని చెప్పి అనగానే సామంత్ని తీసుకొని కానిస్టేబుల్ వస్తారు. సరే మా బావ అనే దుగ్గిరాల స్వరాజ్ ఇక సామంత్ని చంపేస్తే ఈ సామంత్ ఎవరు, సామంత్ అంతరాత్మ అనగానే కోర్టులో అందరూ నవ్వుతారు. ఇక వెంటనే జడ్జి గారు ఏం మాట్లాడుతున్నారు, సామంత్ అనే వ్యక్తి చచ్చిపోయాడని కేసు పెట్టారు, మరి ఇతను సామంతే కదా, ఆమె అన్న దీనికి సమాధానం చెప్పండి అనగానే ఒక్కసారిగా
అనామిక అయితే చెమటలు పడుతూ ముచ్చెమటలు పడుతూ ఏం చేయాలో అర్థం కాదు. ఇక సామంత్ని బోన్లో పెట్టి, సామంత్, నువ్వు నాకు ఏం చెప్పావో యాజ్ ఇట్ ఈస్గా ప్రతి ఒక్కటి ఇక్కడ చెప్పు, దాని తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటాను అనగానే సామంత్ అయితే వచ్చి, సార్, నిజానికి అనామిక అనే అమ్మాయిని నేను పెళ్లి చేసుకుని సంతోషంగా గడపాలనుకున్నాను. కానీ అది మనిషి కాదు, నరరూప రాక్షసని నాకు తర్వాత తెలిసింది. ఇప్పుడు కూడా నన్ను ఒక రూమ్లో బంధించి 2 రోజుల్లో మన పెళ్ళి అని చెప్పి ఇక్కడ నా అలాగా ఒక మనిషిని తీసుకొని వచ్చి అనాథ శవానికి నా మాస్క్ తగిలించి మరీ నేను చచ్చిపోయినట్టుగా రాజ్ కారులో పెట్టింది. ఆ తర్వాత రాజుని అరెస్ట్ చేసి ఉరికమ్మం ఎక్కించాలని చూస్తుంది. నేను చచ్చిపోయినట్టుగా సృష్టించి మీ అందరికీ కళ్ళు కప్పి ఈ అనామిక ఇక్కడే కూర్చుంది. జరిగింది ఇది యువర్. నేను ఈరోజు ఇక్కడికి వచ్చి ఎందుకు చెప్తున్నానంటే, సమాజంలో నన్ను చంపేసింది ఈ ఆడది, రేపటి రోజు నిజంగా కూడా చంపేస్తుంది. అలాంటి దాని గురించి నేను ఆలోచించకూడదు, నిజమే బయట పెట్టాలని ఈరోజు అందరి ముందు చెప్తున్నాను. ఇక ఆ అనామికని ఏం చేస్తారో మీ ఇష్టం అని చెప్పి సామంత్ అయితే చెప్తాడు. ఒక్కసారిగా కోర్టు మొత్తం ఉలిక్కి పడుతుంది. అనామిక చేసిన పనికి జడ్జి గారైతే షాక్ తింటారు. ఇక వెంటనే అనామికని బోన్లో ప్రవేశపెట్టండి అనగానే తప్పించుకోవడానికి పారిపోవడానికి ఇక అక్కడ ఉన్న రివాల్వర్ తీసి ఇక పరిగెడుతూ ఉంటే ఒక్కసారిగా పోలీసులు వచ్చి రివాల్వర్ లాక్కొని 2 చెంపలు పగలకొట్టి అప్పు ఈడ్చుకొచ్చి బోన్లో పడేస్తుంది. చెప్పండి, ఇలాంటి సైకో ఆడదాన్ని ఏం చేయమంటారు యువర్ అనగానే, ఇలాంటి వాళ్ళకి మనం ఏమి చెప్పినా అర్థం కాదు, ఎంత అడిగినా నిజం చెప్పరు. కాబట్టి ఇలాంటి దానికి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి శుభ్రంగా ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేయండి. ఒక మనిషిని చంపేసి ఆ మనిషిని ఒక మనిషిని శిక్ష వేసి ఆ మనిషి కటకటాల పాల అయినా కూడా ఆ మనిషి మళ్ళీ ఇంటికి వచ్చినా మళ్ళీ ఇలాగే చేస్తుంది అంటే ఈమె సైకోలాగా అనిపిస్తుంది. ఇంత పని చేసినందుకు ఫస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఆ తర్వాతే ఇక యావజ్జీవ కారాగార శిక్ష వేయాలి అని చెప్పి రాసి పెడతారు. అంతే, అనామిక పిచ్చి చూపులతో నిజంగానే పిచ్చిదానిలాగా మారిపోతుంది. ఇక సామంత్ అయితే రాజ్కి సారీ చెప్తాడు. నేను నీ మీద గెలవాలనుకున్నాను, కానీ నిజానికి నేను ఓడిపోయాను రాజ్. ఇలాంటి దాన్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. నిజానికి పెళ్లి చేసుకుంటే నా జీవితం ఎలా ఉంటుందో నాకు అర్థమైపోయింది. కళ్యాణ్ని మోసం చేసి ఇక కళ్యాణ్ని బాధ పెట్టిందని, ఒకప్పుడు నా క్లాస్మేట్ అని దీన్ని నా పక్కన పెట్టుకొని మీలాంటి మంచి వాళ్ళకి చెడు చేయాలని చూశాను. అందుకని ఇంత ఘోరం చేస్తుందని ఊహించలేకపోయాను అని చెప్పి సామంత్ అయితే ఇక వచ్చి అందరి ముందు అనామిక బండారాన్ని బయటపెట్టి మరీ వెళ్ళిపోతాడు. ఇక కావ్య, అప్పు అయితే చాలా సంతోషంగా, బావా నువ్వు నిర్దోషివి, అందుకే ఈరోజు దేవుడు ఆ సామంత్ వచ్చి నిన్ను కాపాడాడు అని చెప్పి ఇక జీబులో నుంచి అప్పు నువ్వు సెల్లో నువ్వు 2 చేతులకి సంకెళ్ళ వేసి ఇక అందరూ ఆపు ఆపు అన్నా కూడా తీసుకొచ్చావని ఇంట్లో మీ అత్తగారు నీ మీద చాలా కోపంతో ఉన్నారు, నీ చేతులతోనే ఇంటికి తీసుకుని రావే అని చెప్పి కావ్య అంటుంది. కనకమైతే వెంటనే, అవును, నా కూతుర్లు ఎప్పుడు దుగ్గరాల ఇంటికి ఇక ఊడిదం చేయడానికే వచ్చారని ఎన్నోసార్లు అనుకున్నాను, కానీ కాదు, ఆ ఇంటికి నా 3 కూతుర్లే సమానంగా ఉన్నారని నాకు ఇప్పుడు అర్థమైంది. అప్పు, మీ బావగారిని నువ్వు ఎంతో రిస్క్ చేసి కాపాడావు. సామంత్ని తీసుకొచ్చి ఈరోజు అందరి ముందు కోర్టులో సాక్ష్యం చెప్పించకపోతే ఈ పాటికి ఏం జరిగేదో ఊహించుకోవాలంటేనే భయంగా ఉంది అని చెప్పి అంటూ ఉండగా ఇక ఒక్కసారిగా రాజుని ఇక కావ్యని ఇద్దరిని పట్టుకొని అపర్ణ అయితే చాలా సంతోషపడుతుంది. నా కొడుకు నిర్దోషి అంతే అని చెప్పి ఇక రాజ్ అని చెప్పి పట్టుకొని బోరుమని ఏడ్చేస్తూ ఉంటుంది. మమ్మీ, నాకేమీ అవ్వలేదు, నా పక్కన ఇంత కొండంతా అండగా కళావతి ఉండగా నాకేమన్నా అవుతుందా? అసలే కళావతి ఇంకా ఎవరైనా నన్ను టచ్ చేస్తేనే ఊరుకోదు, అలాంటిది నన్ను సెల్లో పెట్టిస్తే ఊరుకుంటుందా? ఏకంగా ఇక పిచ్చి ఆసుపత్రిలో 2 ట్రీట్మెంట్లు ఇవ్వాలని కోర్టు వాయిదా చెప్పింది కదా, ఖచ్చితంగా ఆ అనామికకి ఆల్రెడీ మ్యాడ్ లేకపోయినా మ్యాడ్ ఉన్నట్టు నటిస్తుంది కాబట్టి షాక్ ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఇస్తారు అని చెప్పి కుటుంబం అంతా సంతోషంగా దుగ్గిరాల కుటుంబం ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే స్వప్న అలాగే ఇక
ఇందిరాదేవి ఇద్దరు హారతి పళ్ళెం తీసుకొని రాజ్కి కావ్యకి హారతి ఇచ్చి లోపలికి రప్పిస్తారు. ఇక అప్పు లోపలికి వస్తూ ఉంటే ధాన్యలక్ష్మి వచ్చి అప్పుకు కూడా హారతి ఇచ్చి, నువ్వు డ్యూటీలో జాయిన్ అయిన రోజే మీ బావని అరెస్ట్ చేశావని అనరాని మాటలు అన్నాను. కానీ నీలాంటి ధైర్యవంతురాల్ని నేను కోడలుగా ఒప్పుకోకపోతే అంతకన్నా పిచ్చితనం లేదు. ఈ ఇంటి గౌరవం, కుటుంబం అంతా కూడా నీ మూలంగానే ఈరోజు రాజు ఇంటికి వచ్చాడు. నీలాంటి అమ్మాయిని కోడలుగా నేను ఒప్పుకునేదేంటి? నువ్వే నన్ను అత్తయ్యగా ఒప్పుకోవాలి అని చెప్పి ధాన్యలక్ష్మి కూడా మారిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగబోతుంది. మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్